కీర్తనలు 90వ అధ్యాయం. ప్రభువ, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలు ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడవారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ నీవు గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీవు క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుట మాకు నేర్పము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరుగక ఎందువు? నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. మరి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. 90వ కీర్తన మనం గనక ఒక్కన చూసినట్లయితే ఇది దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని రాయబడినది. ఈ కీర్తన 150 కీర్తనలలో ఈ ఒక్క కీర్తన మాత్రమే మోషే చేత రచించబడినదిగా ఉంది. దీనిలో దేవుడు అతనికి మిద్యాను అరణ్యంలో ప్రత్యక్షమైన తరువాత ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎర్ర సముద్రము దాటించి తీసుకుని వచ్చి వారు 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో గడిపిన తర్వాత ఇంకా కొన్ని రోజులలో యోర్దాను నది దాటక మునుపు అతడు యోర్దానుకి యువతలి పక్కన చనిపోయిన వాడుగా ఉండి ఆ చివరి రోజులలో ఈ కీర్తన రచించి ఉన్నాడని మనం తలంచేటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఈ 40 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి దినములన్నిటిలో కూడా అతడు ఏ విధంగా దేవుడిని గురించి, తర్వాత మనిషి యొక్క ఒక జీవితంలో ఏ విధంగా అతడు ఉన్నాడో దేవుని ఎదుట దానిని గురించి, తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత దేవుని ఎదుట ఏ విధంగా కనబడాలని ఒక మనిషి కోరుకుంటాడో, మోషే కోరుకున్నాడో దానిని గురించి చెప్పబడినటువంటి వివరణలన్నీ కూడా ఈ కీర్తనలో పొందుపరచబడ్డాయి. ఈ కీర్తన మనం చదివినప్పుడు ఒక మనిషిలో దాగి ఉన్నటువంటి ఒక పాప నియమం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటున్నదో, తర్వాత దాని నుంచి మనం బయటపడగలిగి దేవుడు ఏ కార్యాన్ని మనలో చేయాలని కోరుతున్నాడో దానిని మనం ఈ కీర్తనలో స్పష్టంగా చూడగలుగుతాం. దానికి మునుపు కనుక మనం చూసినట్లయితే మోషే యొక్క హృదయంలో మొదటి వచనంలో చెప్పబడినటువంటి ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. కనుక ఒక మనిషి హృదయంలో ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆ కోరిక మోషే చక్కగా వ్యక్తపరిచాడు. అది తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అనగా ఒక మనిషి యొక్క హృదయం లేక అంతరంగం, లేక మన అంతరంగంలో ఉంచబడినటువంటి దేవుని యొక్క జీవాత్మ కేవలము దేవునితో మన సంబంధంలోనికి రాగలిగి ఆయనతో ఇప్పుడు మహిమ కలిగినటువంటి ఆ 1000 సంవత్సరాల పరిపాలన సమయంలోనూ, దాని తర్వాత దేవుడు కలుగు చేసేటువంటి నూతనమైన భూమి, నూతనమైన ఆకాశము అనగా నిత్యరాజ్యంలోనూ మనం ఆయనతో ఉండవాలనేటువంటి కోరికను ఆ మొదటి వచనంలో మోషే వ్యక్తపరుస్తున్నాడు. అందుచేత అది అక్కడ అతనితో దేవునితో పాటుగా ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి మా నివాస స్థలం నీవే. సో అది ఎంతో శుభప్రదమైనటువంటిది. మన హృదయానికి, మన జీవితానికి సార్థకతను తీసుకొచ్చేటువంటి తలంపు.
కనుక మనం ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి అనేకమైనటువంటి వస్తువులు కానీ, నివాస స్థలాలు కానీ, లేక మనం ఏదైతే ఉన్నతంగా ఎంచుకొని వాటి కొరకై ప్రయాసపడేటువంటి విషయాలన్నీ కూడా మనం ప్రభువుతోటి నివాస స్థలంగా మారి ఆయన మనలోనూ మనం ఆయనలోనూ ఉండగలిగినటువంటి స్థలం ఏదైతే ఉన్నదో అది మోషే కోరుకున్నట్లుగా తన జీవితంలో ఆశయంగా ఉన్నట్లుగా కనబడుతున్నది. ఎందుకనగా దేవుడు మొట్టమొదటిలో మనిషిని సృష్టించినప్పుడు దేవుడు జీవ ఆత్మను మనిషిలో ఊది ఉన్నాడు. దేవుడు పరలోకములో ఉన్నవాడు, దేవుడు ఆత్మ ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఆ గుణములో కలిగినటువంటి ఆత్మను మనలో ఊది ఉండగా ఇక్కడున్నటువంటి ఇవన్నీ కూడా ఏది కూడా మనకి సంతృప్తిని కానీ మన జీవితానికి కావలసినటువంటి సార్థకతను కానీ ప్రసాదించలేదు. కేవలము మనలో ఆయన ఊదినటువంటి ఆత్మ యొక్క వినికిడి ద్వారా మనం చక్కగా నడిపించబడినప్పుడు మాత్రమే ఆయన యొక్క నివాస స్థలములలో మనం చేరగలిగి ఆయనతోటి ఎల్లప్పుడూ సహవాసతలోని మనం జీవించగలుగుతాం. ఆ కోరికను వ్యక్తపరుస్తూ ఈ కీర్తన అంతటిలో కూడా మిగిలినటువంటి భాగాలు ఇప్పుడు అతని యొక్క దశ ఏమిటో, ఎటువంటి విధంగా ఉన్నాడో, తర్వాత ఏ విధంగా మారాలని కోరుతున్నాడో అవన్నీ రాసి ఉన్నాడు. ఇప్పుడు చూడండి 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. దేవుడు మనుషుని సృష్టించినప్పుడు మరి భూమి మీద ఉన్నటువంటి మట్టితోటి సృష్టించాడు. అందుచేత అతడు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చెప్పి ఉన్నాడంటే, నీవు మట్టిలో నుంచి తీయబడితేవి గనక మట్టి అయిపోవదు, మన్నుగా మార్చబడదు. కనుక చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా శరీరంలో ఏదైతే మనం బాహ్యంగా కనబడుతున్నామో అవన్నీ కూడా మరలా మట్టిలో కలిసిపోయేవిగా ఉన్నాయి. కానీ 2వ పంక్తిలో రాయబడిన నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు, అది మట్టికి మార్చబడిన తరువాత ఇంకా మిగిలినటువంటి భాగం ఏదైతే మనలో ప్రాణం అనేది ఉన్నదో, ఆత్మ అనేవి ఉన్నాయో, ఆ 2 విషయాలు అంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము, ఆత్మ, ప్రాణము. ఈ ప్రాణము వెళ్ళేటువంటి స్థలము వేరు, ఆత్మ వెళ్ళేటువంటి స్థలం వేరు. ప్రసంగి 12వ అధ్యాయంలో చూచినప్పుడు దేవుడు ఆత్మను అనుగ్రహించున్నాడు కనుక ఆయన అనుగ్రహించిన వద్దకు ఆత్మ తిరిగి వెళ్ళినని రాయబడింది. తర్వాత ఈ ప్రాణం అనేటువంటిది వెళ్ళేటువంటి స్థలము, దానిని మనం ఈ పునరుద్ధానం పొందబోయే వరకు ఉండబోయేటువంటి ఒక మధ్యంతర స్థానం, దానినే మృతుల లోకం అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. ఆ మృతుల లోకం అనేటువంటిది పాతాళం అనేటువంటి స్థలంలో ఉన్నది. దానిని గురించిన వివరాలు ఇప్పుడు చూచుటలేదు. కానీ మీరు అక్కడికి తిరిగి రండని మరలా దేవుడు వారిని పిలుస్తున్నాడు. శరీరం ఇక్కడ శిథిలమైపోయి మట్టుగా మార్చబడుతున్నది. ప్రాణము మృతుల లోకానికి చెందినదిగా అక్కడికి వెళ్ళిపోతున్నది. తర్వాత ఆత్మ దేవుడు అనుగ్రహించినది మరలా దేవుని యొద్దకు తిరిగి వెళుతున్నది. సో ఈ మనిషి మొట్టమొదటిలో జీవాత్మను ఆయన వారిలో ఊది జీవించు ప్రాణిగా చేయబడినటువంటి మనిషి మరలా తిరిగి మట్టి అయిపోతున్నది, ప్రాణం మృతుల లోకానికి వెళ్ళిపోతున్నది, ఆత్మ దేవుడు అనుగ్రహించినటువంటి దానికి వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా మనిషిలో ఈ విభజన తన అవసాన దశలో ఈ లోకంలో ప్రాణాన్ని కోల్పోయినప్పుడు జరిగేటువంటి విషయం. తనలో ఉన్న కోరికను మొదటి వచనంలో చెప్తున్నాడు. తర్వాత మనిషి ఏ విధంగా చివరి దశలో మార్చబడతాడో అది 3వ వచనంలో చెప్తున్నాడు. దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఉన్నటువంటిది, మొదటి వచనంలో సృష్టించబడినటువంటిది, 3వ వచనంలో చివరి దశలో జరిగినటువంటిది చెప్పిన తర్వాత ఈ మధ్యకాలంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి తర్వాత ఈ లోకాన్ని వెళ్ళ వెనక మునుపు తన జీవితంలో తన యొక్క స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 4వ వచనం, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందరూ ఒక జాము వలె ఉన్నవి. ఈ జాము అనేటువంటిది 3 గంటల సమయం. అంటే మనిషి యొక్క ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లేక 100 సంవత్సరాలు ఆరోగ్యకరంగా ఉండి బ్రతికినప్పటికీ అవంతా కూడా రాత్రి వేళ జరిగేటువంటి ఒక జాము వలె ఉన్నాయి. అంటే అంత దేవుని యొక్క సమయము ఇతర విషయాలతో పోల్చుకుని చూచినప్పుడు అది ఇంత తక్కువదిగా వ్యవధితో కూడినదిగా ఉన్నదని చెప్తున్నాడు.
5వ వచనం, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టగా వారు నిద్రింతురు. కనుక ఎప్పుడైనా సరే వరద వచ్చి కొట్టుకొని పోయినటువంటి విధంగా ఒక మనిషి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. అది ఉదయం మొలచి పెరిగి సాయంకాలం కోయబడి వాడిపోయినటువంటి జీవితంలో ఉన్నది. అంటే ఇక్కడ చూసినప్పుడు అది 12 గంటల లోపు అంతా కూడా అయిపోయినట్లుగా కనబడుతుంది. అంటే అంత తక్కువ సమయము దేవుని యొక్క దృష్టిలో మనిషి యొక్క జీవితం యొక్క మొత్తం అంతా సమయం కనబడుతున్నది అనమాట. తర్వాత చెప్తున్నాడు, అలాంటి స్థితి కలిగిన మేము, అంటే అంత తక్కువ సమయం నీ దృష్టిలో పరిగణించబడుతూ జీవితం కలిగినటువంటి మేము ఎలా ఉన్నామంటే 7వ వచనం నుంచి చెప్తున్నాడు, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము. తర్వాత 9వ వచనంలో, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమే, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలమంతయు జరుపుకుందాము. దేవుని యొక్క కోపం వలన క్షీణించిపోవటం, దేవుడు యొక్క ఉగ్రతను బట్టి దిగులు పడటం, తర్వాత ఆ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ నిట్టూర్పులు విడుచుతూ మా జీవితకాలం జరుపుకుందాము. కనుక దేవుడు ఏదైతే కోరుతున్నాడో ఆ విధంగా జీవించేటువంటి సామర్థ్యము శక్తి లేక దేవుని యొక్క కోపము ఉగ్రత మన మీదకి వస్తుందనేటువంటి భయంతో మేము గడిపినటువంటి ఈ జీవితం అంతా కూడా కనబడుతున్నదని చెప్తున్నాడు. చూడండి, ఉదాహరణకి ఈ సంఖ్యాకాండం అనేటువంటిది దేవుడు వాళ్ళని విడిపించిన తరువాత వాళ్ళలో ఉన్నటువంటి శరీర స్వభావం, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ ప్రాణం యొక్క కోరికలు, దేవుడు కోరిన విధంగా నడవటానికి శక్తి లేకుండా ఉన్నటువంటి ఒక మనిషి యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్నది. 11వ అధ్యాయం 1వ వచనం, జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను, యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెంలో ఒక కొనను దహింపసాగాను. మరలా మోషే మొరపెట్టగా అగ్ని చల్లారెను, ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడింది. దాని తర్వాత వాళ్ళు మాంస కావాలని కోరి ఉన్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి మన్నాతో చెందక మాంసం కావాలని అన్నప్పుడు 31వ వచనంలో అదే అధ్యాయంలో, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఆ ప్రక్కను ఈ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున పడవేసింది. అలా చేసినప్పుడు వాళ్ళు 32వ వచనంలో, కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను సమకూర్చుకొనిచుండిరి, తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములు కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాళెం చుట్టూ వాటిని పరచిరి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందును ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. ఇక్కడ మనం చూసినటువంటి 7వ వచనంలో, నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. తర్వాత ఆ జనుల మీద కోపము రగులుకొనగా యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించును, మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావాన్ పేరు పెట్టబడింది. తర్వాత 14వ అధ్యాయంలో 23వ వచనం, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. కనుక వీరందరూ కూడా ఎర్ర సముద్రము దాటి బయటికి తీసుకొని రాబడినప్పుడు వారందరూ నిర్గమకాండం 15వ అధ్యాయంలో పాట పాడి మేమందరం కూడా ప్రవేశపెట్టబడుతున్నాము అనేటువంటి ఉత్సాహభరితంగా ఉన్నటువంటి వారి జీవితాలలో ఈ సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో చెప్పినాడు, ఒక కాలేబు యెహోషువ తప్ప ఎవరు కూడా ఆ దేశంలో ప్రవేశించడం చెప్పాడు. దాని తర్వాత 16వ అధ్యాయంలో చూస్తే 32వ వచనం, భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను, వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. కనుక ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా
కోరాహు, అతనితో పాటుగా లేచినటువంటి రూబేను వంశీయులలో కొందరు, అది మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేవటం చేత కోరాహు సంబంధులందరూ కూడా మరి భూమి నెలలు విడిచినప్పుడు మృంగివేయబడ్డారు. అలా ఈ సంఖ్యాకాండంలో అనేకమైన దృష్టాంతాలు దేవుని యొక్క కోపము, ఉగ్రత వారి మీదకి ఏ విధంగా వచ్చి వాటన్నిటినీ కూడా సహించుతూ జీవించినటువంటి ఆ 40 సంవత్సరాల జీవిత యాత్రను మోషే ఈ కీర్తనలో మన ముందుకు తీసుకుని వస్తూ వ్రాస్తున్నాడు. అది 7వ వచనంలో, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. తర్వాత 9వ వచనంలో, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితివి. కనుక అరణ్య యాత్రలో నడిపినటువంటి ఆ 40 సంవత్సరాలు నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ మేము గడిపిన వారము. తర్వాత 11వ వచనంలో చూస్తే, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. కనుక దేవుని యొక్క ఈ న్యాయ ప్రణాళిక చొప్పున ఏ విధంగా మనిషి దేవుని ఎదుట నడవాలో, ఆ విధంగా నడవనప్పుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో, ఆ తీర్పు తీర్చేదానికి ఎటువంటి ఆగ్రహ బలం ఆయన ఉపయోగించుతాడో అది మనిషి యొక్క జ్ఞానానికి అందలేదు. సో ఉదాహరణకి నిర్గమకాండం 32వ అధ్యాయంలో దేవుడు మోషేని సీనాయి కొండ మీదకి పిలిచినప్పుడు కొండ దిగువన ఉన్నటువంటి అహరోను మిగిలిన వారందరూ కూడా బంగారపు దూడను చేసుకుని వారు దానితోటి పూజించడం మొదలుపెట్టారు. పూజించడం మొదలుపెట్టినప్పుడు మోషే కిందకి దిగి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత వారి అందరి మీదకి వచ్చినది. అప్పుడు దేవుడు మోషే మరలా దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, నేను వీరందరినీ నాశనం చేస్తానని చెప్పాడు. నీ ద్వారా మరలా కొత్త సంతానాన్ని తీసుకొస్తానని చెప్పాడు. అంటే ఆ ఆగ్రహ బలము అందరి మనుషులకి అర్థం కాదు. దేవుడు మోషేతోటి సమీపంగా జీవించడం చేత ఏదైతే దేవుని యొక్క ఆగ్రహ బలం ఏ విధంగా ఉంటున్నదో అతడు కొంతవరకు గుర్తెరిగిన వాడే ఈ కీర్తనలో దానిని పొందుపరుస్తున్నాడు. కనుక మనిషి దేవునికి చెప్పినటువంటి ఆజ్ఞలను గైకొనే విషయంలో అతడు ఏ విధంగా తప్పిపోతాడో, ఆ తప్పిపోయినటువంటి జీవితం ఏ విధంగా దేవుని యొక్క ఉగ్రతకు మనం పాలైవారంగా చేయబడతామో, తర్వాత ఆ ఉగ్రత సమయంలో మరి ఏ విధంగా మరి సంఖ్యాకాండంలో చూచిన 11వ అధ్యాయంలో కానీ, 14వ అధ్యాయంలో కానీ, 16వ అధ్యాయంలో కానీ, తర్వాత నిర్గమకాండం 32వ అధ్యాయంలో కానీ దేవుని యొక్క ఉగ్రత మాటిమాటికి వారి మీదకి ఏ విధంగా తీసుకుని రాబడి దేవుడు వారి శిక్షించిన శిక్షకు వారు పాత్రులుగా చేయబడ్డారు అనేటువంటి విషయాన్ని మోషే మరలా ఈ కీర్తనలో మన కొరకై పొందుపరిచాడు. కనుక మనం ఏ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామంటే, దేవుడు ఏదైతే మన జీవితంలో చేయమని కోరుతున్నాడో అది ఒక మనిషి జీవితంలో తనకు కలిగినటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం లేదు. అందుచేత మనం చేయాలని కోరుతున్నప్పటికీ అది చేయలేనటువంటి స్థితిలో మనిషి కనబడుతున్నాడు. చూడండి, ఇక్కడ రోమాపత్రిక 7వ అధ్యాయం 15వ వచనం నుంచి, ఏలైనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఏడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకొంచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. తర్వాత 18వ వచనంలో, అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను ఒకవేళ మంచిగా దేవుని ఎదుట ఆయన కోరిన విధంగా జీవించాలని ఆలోచించుతున్నప్పటికీ కూడా అది చేయలేకుండా ఉన్నటువంటి ఒక తత్వం నాలో ఇమిడి ఉన్నది. 22వ వచనంలో చెప్తాడు, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుతున్నాను. నాలో ఎక్కడైతే దేవుని యొక్క ఊపిరి ద్వారా ఓదబడినటువంటి ఆత్మ ఉన్నదో, మనుషుని యొక్క ఆత్మ, ఆ ఆత్మలో అంటే అంతరంగంలో నేను దేవుని యొక్క నియమాన్ని చేయాలనేటువంటి కోరిక నాకు కలిగింది. ఎందుకంటే అది దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఆత్మ కనుక దేవునితోటి సంబంధంలోనికి రాగలిగి ఆయన కోరిన విధంగా నేను జీవించాలనేటువంటి ఆశ నాలో ఉన్నది. కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు
నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకుంటున్నది. మనలో రక్షణ పొందిన తరువాత దేవుడు ఏదైతే చెప్పుచున్నాడో ఆ విషయాలన్నీ చేయాలనేటువంటి వెలిగించబడినటువంటి ఆత్మ మనలో ఉండి దేవుడు ఏం కోరుతున్నాడో మనకి తెలియచెప్తున్నప్పటికీ మనలో ఉన్నటువంటి ఆ పాప నియమం ఏదైతే ఉన్నదో అది మాటి మాటికి మరలా మనం దేవుని యొక్క విధులను కాకుండా మరి మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం, ఆ నియమం మరలా మనని స్వాధీనపరుచుకొని మనం పాత జీవితాన్ని జీవించగలగటానికి, లేక ఇక్కడున్న విషయాలను ఏ విధంగా ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఆశించారో, తర్వాత దేవుడు పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తిరగకుండా ప్రతిరోజు అక్కడున్నటువంటి పరిస్థితులకు ఆధారంగా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా జీవించారో, అటువంటి జీవితానికి గుర్తుగా మన జీవితంలో కూడా ఆ పాప నియమం పనిచేసేదిగా కనబడుతున్నది. ఈ నియమం మనలో పనిచేస్తుండగా ఇప్పుడు చూడండి, కీర్తన 90వ అధ్యాయం 9వ వచనం, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకుందాము. ప్రతిరోజు వెలిగించబడి ప్రభువుని ఎరిగినటువంటి మనందరం కూడా ప్రభు కోరిన విధంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ విధంగా చేయలేనటువంటిది, ఓడిపోయినటువంటి తనంలో నిట్టూర్పు విడుస్తూ ఆ పాప నియమమునకు లోబడి సరైన విధంగా జీవించనటువంటి జీవితము మనలో నిట్టూర్పులు విడిచేదిగా కనబడుతున్నది. ఎందుకు నేను ఈ విధంగా జీవించలేకపోయానో, అలా జీవించకుండా ఉండవలసింది కదా అనేటువంటి నిట్టూర్పు విడిచినటువంటిది మనందరికీ అనుభవమే. తర్వాత చాలాసార్లు మనం చేసినటువంటి పొరపాట్లను బట్టి దేవుడు మనలను శిక్షించి, తను ప్రేమించు కుమారుని శిక్షించు రీతిగా, గద్దించు రీతిగా మనల్ని గద్దించి ఆయన యొక్క క్రమశిక్షణలోనికి తీసుకుని రాబడినటువంటి అనుభవాలు కూడా మనందరిలో కూడా కనబడతాయి. కానీ ఇటువంటి అనుభవాన్ని మోషే వాళ్ళందరినీ నడిపించినప్పుడు చక్కగా చూడగలిగినాడు. తర్వాత ఈ 7వ వచనంలో, కీర్తన 8వ వచనంలో, 90వ అధ్యాయం 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఈ దోషములు అంటే దేవుడు ఏది కోరుతున్నాడో ఆయన యందు విశ్వాసం ఉంచకుండా మనం జరిగించినటువంటి జీవితం. సో ఇంగ్లీష్లో ఇనిక్విటీస్ అని రాయబడింది. అంటే మన శక్తి, మన బలం ద్వారా జీవించటానికి చేసే ప్రయత్నం ద్వారా మనము తప్పిపోయినటువంటి విషయాలన్నిటినీ కూడా దోషములుగాని చెప్పవచ్చు. దేవుడు ఏదైతే ఒక నియమాన్ని మనలో జరిగించాలని కోరుతున్నాడో ఆ నియమాన్ని పాటించేటువంటి క్రమంలో దేవుని యొక్క శక్తిని, కృపను కాకుండా మన సొంత శక్తి ద్వారా జరిగించుతూ మనం ఓడిపోయినటువంటిది దోషం. అవన్నీ చక్కగా కనబడుతున్నాయి. అది ఇప్పుడు మనం చూసినటువంటి సంఖ్యాకాండంలో వాళ్ళ ఓడిపోయిన జీవితాలు, దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో తప్పిపోయినటువంటి వాళ్ళ యొక్క అనేక సంఘటనలన్నీ కూడా మన ముందుకు రాయబడి ఉన్నాయి. దాని గురించి కాకుండా మోషే మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుతున్నాయని చెప్తున్నాడు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. ఏ రహస్య పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఒక ఉదాహరణ ఉన్నది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం, మొదటి నెల యందు ఇశ్రాయేలీయులు సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి. ఇక్కడ ఈ నీళ్లు లేకపోవటం చేత వాళ్ళందరూ కూడా మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు. అప్పుడు 6వ వచనంలో, మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలి పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులను త్రాగుటకు ఇమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి,
మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును. దేవుడు ఏం చెప్పినాడంటే, నువ్వు ఆ కర్రను తీసుకుని వెళ్ళి ఆ బండతోటి మాట్లాడమని చెప్పాడు. మోషే ఏం చెప్పినాడంటే, మొట్టమొదటిగా ద్రోహులారా అని వాళ్ళతో మాట్లాడాడు. రెండవది, ఆ బండతోటి మాట్లాడమంటే 2 సార్లు ఆ బండను కొట్టినాడు. ఆ 2 విషయాలు జరగటం ద్వారా దేవుడు ఏం చెప్పినాడంటే 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పుడు ఆయనకు చెందవలసినటువంటి ఈ కీర్తన మనం చదివినట్లుగా, ఆయన నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను అప్పుడు చెప్తున్నాడు. అంటే దేవుడు ఆ కర్రను తీసుకుని వెళ్ళి మాట్లాడమని చెప్పినప్పుడు అలా కాకుండా ఆ కర్రను తీసుకుని వెళ్ళి మాట్లాడకుండా కొట్టి ఉన్నాడు కర్రతోటి. ఆ కొట్టినప్పుడు వాళ్ళతోటి ద్రోహులారని మాట్లాడి ఉన్నాడు. తర్వాత దానిని దేవుడు ఏ విధంగా చెప్పినాడంటే తీర్పు 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడో మనం గనక అటువంటి విధంగా పరిశుద్ధతలోనికి రాకపోయినట్లయితే, మోషే ఏ విధంగా చెప్పి ఉన్నాడు, ప్రభువా తరతరములకు మా నివాస స్థలము నీవే, ఆయనతో పాటుగా మనం ఉండాలంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మరి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని దేవుని చూడలేరు. కనుక నా పరిశుద్ధతను సన్మానించినట్లుగా మీరు నన్ను నమ్ముకొనకపోతిరి కాబట్టి మీరు ఈ సర్వ సమాజమును నేను ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలోనికి మీరు వారిని ప్రవేశింపటానికి మీరు తోడుకొని వెళ్ళరు అని చెప్తున్నాడు. అది వారు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన తరువాత 38వ సంవత్సరంలో జరిగినటువంటిది. ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఆ 2 సంవత్సరాలు కనుక గతించినట్లయితే దేవుడు మోషేని అహరోనును కూడా యోర్దాను దాటించి కనాను దేశంలోనికి ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ మోషే దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా విని నమ్ముకొనకుండా, మీరు నన్ను సన్మానించినట్లుగా సర్వ సమాజం ఎదుట నన్ను నమ్ముకొనలేదు. అంటే వాళ్ళందరి జీవితం 6 లక్షల మంది ఎవరినైతే తీసుకుని ఎవరినైతే మోషే ద్వారా దేవుడు తీసుకొచ్చున్నాడో వాళ్ళందరూ రోజు ఇతనికి ఎంత ఆయాసాన్ని తెప్పించి అతని ప్రాణాన్ని విసిగించటం ద్వారా అతనిలో మెల్లమెల్లగా పెరిగినటువంటి ఆయాసంతో కూడినటువంటిది, వారి పక్షంగా కలిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి హృదయం ఏదైతే ఉన్నదో అది లోపల మాత్రమే దాగి ఉన్నది. అది బయటికి ఎప్పుడు కనిపించలేదు. మోషే యొక్క అంతరంగంలో, హృదయంలో సహోదరుల పక్షంగా ఇటువంటి భావన కలిగి ఉన్నదనేటువంటిది అది మోషేకి మాత్రమే తెలుసు. ఇంకా ఎవరు కూడా, వాళ్ళందరూ కూడా ఎప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పటికీ దేవుని ఎదుట అతను సాగిలపడుతూ వారందరినీ కూడా ఏ విధంగా సరైన విధంగా మరలా దారికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో చేస్తూ ప్రయాసపడుతూ వచ్చాడు. కానీ మెల్లమెల్లగా అతని జీవితంలో వారు చేస్తూ వస్తున్నటువంటి క్రియలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి విసిగిపోయినటువంటి తనంలో, తన హృదయంలో ఎటువంటి భావన వాళ్ళ పక్షంగా మెదిలి అది ఈ విధంగా స్థిరపడి ఉన్నదో దేవుడు మోషేని పరీక్షించటానికి ఈ పరిస్థితిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి నీళ్లు ఇవ్వటానికి మాట్లాడమని చెప్పినప్పుడు అతని యొక్క ఆ విసిగిపోయి వేసారినటువంటి హృదయం మాట్లాడకుండా కొట్టడం అనేటువంటిది. రెండవది, అతని పెదవులతో కాని మాట పలికిను. చూడండి, కీర్తన 106వ అధ్యాయం 32వ వచనం. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగిన.
ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. వారు అతనికి మోషేకి బాధ కలుగజేసినప్పుడు పెదవులతో కాని మాట పలికి దాని ద్వారా అతడు ఆ దేశంలో ప్రవేశించేటువంటి భాగ్యాన్ని కోల్పోయిన వాడిగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుతున్నాయంటే ఏదైతే నా జీవితంలో వీరి పక్షంగా అది మెల్లమెల్లగా పెరిగి బయటికి కనబడనీయకుండా ఉన్నటువంటి నా యొక్క ఆ స్వభావాన్ని ఈ సంఘటన ద్వారా నువ్వు బయటికి తీసుకొచ్చావు కనుక నేను ఏదైతే నా అంతరంగంలో ఇతరుల పక్షంగా ఎటువంటి స్వభావం కలిగి ఉన్నానో, బాధ కలిగి ఉన్నానో, లేక దేవుని యందు ఎటువంటి విధంగా విశ్వాసం ఉంచి జయించినటువంటి విధంగా నేను జీవించాలో దానిలో ఎటువంటి కొరత ఉన్నదో ఆ రెండు విషయాలను కూడా నీ ముఖకాంతిలో నీకు కనబడుతున్నాయి. నీ వెలుగులో వాటిని చూడగలుగుతావు. మనుషులు నన్ను పరీక్షించినప్పుడు నేను ఏకుడిగా కనబడవచ్చు, లేక నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు కూడా నేను ఈ గుణాన్ని గనక సరైన విధంగా గమనించకపోతే దాన్ని బట్టి కూడా నేను సరైన విధంగా అనిపించవచ్చు. కానీ నీ ముఖం యొక్క కాంతిలో నాలో ఉన్నటువంటి ప్రతి పాపము, ప్రతి రహస్య పాపము చక్కగా చూడగలుగుతాం. కనుక మనం ఈ ధర్మశాస్త్రానుసారంగా కానివ్వండి, మన మనస్సాక్షి లేక మన హృదయం మనకు తెలియపరిచిన విషయాల ద్వారా నడిచే విషయంలో కానివ్వండి, మోషే వలె చివరి వరకు కూడా మనం సరైన విధంగా నడిపించబడిన వారంగా అగపడవచ్చు. కానీ దేవుడు తన పరిశుద్ధతలో మనం కూడా పాలు పొంది ఆయన కుమారుని యొక్క సారూప్యం యొక్క సమానమైన సారూప్యతలోనికి రాగలగటానికి, తరతరములో మనం ఆయనతో ఉండగలగటానికి కావలసినటువంటి విధంగా పరిశుద్ధతలోనికి మనం ప్రవేశించటానికి ఆయన ముఖకాంతిలో ఉన్నటువంటి రహస్య పాపములన్నిటినీ కూడా వెలుపలికి తీసుకుని వచ్చి మనము ఆయన ద్వారా ఏ విధంగా జీవించాలో, యథార్థమైన హృదయంతో ఏ విధంగా విశ్వసించి ప్రతిరోజు నడవాలో అది మనకు ఆయన నేర్పేవాడుగా ఉన్నాడు. అటువంటి ప్రక్రియ మనలో సంపూర్ణం కాకుండా మనము ఆయన ఎదుట ఆయన ద్వారా ఎల్లప్పుడూ కూడా తరతరములో మనము ఆయనతో పాటుగా నివసించలేము. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులంగా మార్చబడినప్పుడే, ఆ విధంగా మార్చబడటానికి ఇప్పుడు ప్రతిరోజు ఆయన పరిశుద్ధతను గుర్తెరిగి ఆయన పరిశుద్ధతను సన్మానించినట్లుగా ఆయన యందు విశ్వసించి ఆయన జీవనం ద్వారా మనం నడిపించబడగలిగినటువంటి అనుభవంలో రోజు జీవించగలిగినప్పుడు మాత్రమే మనము ఆ రహస్య పాపములన్నిటి విషయమై కూడా మనం జయాన్ని పొందగలుగుతాం. చూడండి, కీర్తన 19వ అధ్యాయం 12వ వచనం, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. కనుక ఈ భక్తులందరూ కూడా వాళ్ళ అంతరంగంలో దేవునికి వ్యతిరేకమైనటువంటిది వేరే ఒక నియమం చొప్పున కొన్ని విషయాలలో ఉల్లంఘించి ఆ నియమం వారిలో పనిచేస్తున్నదనేటువంటి విషయాన్ని వారు గమనించారు. అది దేవుని యొక్క ముఖకాంతిలో కనబడేదిగా ఉన్నదనేది కూడా గమనించారు. అంటే మనిషి యొక్క వెలుగులో, మనిషి ఆలోచన మేరకు తనకు కానీ తన చుట్టూ ఉన్న వారికి కానీ తన అంతరంగంలో దేవుడు చూడగలిగినటువంటి శక్తి లేదనేటువంటిది కూడా వాడికి అర్థమైంది. అది దేవుడు మోషేని ప్రేమించేవాడుగా ఉన్నాడు కనుక ఆ 40 సంవత్సరాల వరకు చివరి వరకు తీసుకొచ్చినట్లయితే అతనిలో ఇంకా మిగిలిన 2 సంవత్సరాల్లో ఎటువంటి మార్పు జరగాలో అది జరగకుండా కనుక అతను చనిపోయినట్లయితే అతడు మహిమలో ప్రవేశించకుండా తప్పిపోయే అవకాశం ఉంది. దేవుడు అతన్ని ప్రేమించి దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నటువంటి మోషే అనియు, భూలోకం అంతటిలో మోషే వంటి సాత్వికుడు లేడనియు చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అతనిలో మిగిలిపోయినటువంటి ఆ రహస్య పాపాన్ని దేవుడు తన ముఖకాంతిలో అతనికి తెలియపరిచి, నీవు ఈ విషయంలో నా యందు ఏ విధంగా విశ్వసించి నా పరిశుద్ధతను సన్మానించలేకపోయినావో దానిని సరిచేయబడవలసి ఉన్నదని చెప్పినాడు. కనుక మనం విశ్వసించి ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మటం ద్వారా ఆయన రక్తం వలన మన పాపములన్నీ క్షమించబడిన తరువాత మనం ఆత్మలో సరైనటువంటి అనుభవంలోనికి రాగలిగి
తిరిగి ఆత్మచేత కాకుండా శరీరంలో ఉన్నటువంటి పాప నియమానికి కనుక మనం లోబడుతూ జీవించినట్లయితే అది దేవుడు దాన్ని దోషంగా పరిగణించేవాడిగా ఉన్నాడు. తరువాత మనలో మనుషుల ఎదుట మాత్రమే చక్కగా కనబడేటువంటి క్రియలు చేయుటకు ఆ రోజులలో పరిసయ్యులు శాస్త్రులు ఏ విధంగా జీవించారో అలా, లేక మనిషి యొక్క దృష్టికి నీతిగా కనబడేటువంటి క్రియలు జరిగించుతూ మన అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం విషయంలో మార్పు చెందకుండా కనుక మనం జీవించుతున్నట్లయితే అది దేవుని యొక్క కోపానికి ఉగ్రతకు దారి తీసేదిగా ఉన్నదనే విషయాన్ని మర్చిపోయి ఆయన యొక్క పరిశుద్ధతను మనం నిజమైన విధంగా అర్థం చేసుకుని మన అంతరంగ స్వభావంలో సత్యాన్ని కోరుకుంటూ ఆయన కోరినది మనం చేయాలని చూస్తున్నప్పుడు మోషే జీవితంలో చివరి దశలో ఏ విధంగా దేవుడు నడిపించి ఆ రాగి ఉన్నటువంటి రహస్య పాపాన్ని కూడా బయటికి తీసుకుని రాగలిగి ఉన్నాడు. దాని ద్వారా దేవుడు చెప్పినాడు, మీరు వాగ్దాన దేశంలో ప్రవేశించరు అని. చూడండి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25వ వచనం. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోనును చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు, కానీ పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపున, ఉత్తరపు వైపున, దక్షిణపు వైపున, తూర్పు వైపున తేరి చూడుము. యెహోషువాకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. కనుక ఈ యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి, ఇక్కడ మనం 90వ కీర్తన 7వ వచనంలో చదివినట్లుగా నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. కనుక అతనిలో దాగి ఉన్నటువంటి ఆ సహోదరుల పక్షంగా కలిగినటువంటి ఆ భావన అతడు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా చేయబడినది. అతడు తరువాత దేవుడికి మొరపెట్టినప్పటికీ కూడా ఈ విషయంలో అతని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేదు, ఈ రూపంలో ఆలకించలేదు. ఇలాంటి స్థితిని, అంటే విశ్వాసులైన మనందరం కూడా దేవుని యందు సంపూర్ణంగా విశ్వసించి, బాప్తిజంలో విశ్వసించి, అంటే ఆయనతో పాటుగా చనిపోయినాను, తిరిగి లేచున్నాను అనేటువంటి విషయమందు చక్కగా విశ్వసించి దేవుని యొక్క కృపకు అప్పగించుకొని ఆయన బలం ద్వారా మాత్రమే నడిపించబడినప్పుడే మన అంతరంగంలో కూడా దేవుని యొక్క పరిశుద్ధతను కోరినటువంటి విధంగా మనం జీవించగలిగేటువంటి విధంగా చేయబడతాం. అలా కాకుండా మనిషి సొంత బలం ద్వారా దేవుని యొక్క నియమాన్ని నిర్వర్తించడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే ఏ విధంగా పాత నిబంధనలో ధర్మశాస్త్రం విషయమై తప్పిపోయినటువంటి యూదుల వలెను, లేక మన మనస్సాక్షికి మంచిగా తోస్తున్నటువంటి క్రియలు మాత్రమే చేయటానికి అలవాటు పడినటువంటి అనేక మంది విశ్వాస జీవితం వలెను ఉండిపోతాం. అలా కాకుండా మన అంతరంగంలో సత్యాన్ని కోరుతూ దేవుడు ఏది కోరుతున్నాడో అది చేయగలగటానికి అవసరమైనటువంటి ఆ విశ్వాస ప్రక్రియను దేవుడు మనకు చూపించేటువంటి కృపయందు నమ్మికించి ఆయన ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు మాత్రమే చక్కగా ఆయన యొక్క పరిశుద్ధతలో మనం పొందగలుగుతాం. అలా కాని పక్షంలో మనకు తోచిన విధంగా మాత్రమే మనం జీవించగలుగుతాం. కానీ ఆత్మ దేవుని యొక్క నియమాన్ని మనకి ఏ విధంగా తెలియపరుస్తున్నాడో, ఆయన పరిశుద్ధత యొక్క పరిమాణం ఎటువంటిదో మనకు తెలియజెప్తున్నాడో ఆ ప్రకారంగా జీవించే విషయంలో మనం తప్పిపోతాం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడై ఇప్పుడు కీర్తన 90వ అధ్యాయంలో మిగిలినటువంటి అంశాల గురించి ప్రార్థిస్తున్నాడు.